సీబీపీని చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారా? మీకోసం హెల్త్ ఇన్ఫర్మేషన్ ఇన్ 1 minute. హిమోగ్లోబిన్ మగవాళ్ళలో 15 కన్నా తక్కువన, ఆడవాళ్ళలో 12 కన్నా తక్కువన అనీమియా అంటారు. దీనికి ట్రీట్మెంట్ మన చుట్టుపక్కల హాస్పిటల్స్లో చాలా ఈజీగా దొరుకుతుంది. కానీ ఇది మాత్రం మీరు నిర్లక్ష్యం చేస్తే ప్రాణహాని దాకా తీసుకెళ్ళొచ్చు. లేట్ అయ్యేదాకా సివియర్ చేసుకోకండి, త్వరగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. పీసీవీ, దీని గురించి సింపుల్గా చెప్పాలి అంటే మన రక్తంలో లిక్విడ్ పార్ట్ ఉంటుంది, ప్లాస్మా అంటారు, రక్త కణాలు ఉంటాయి, తెల్ల రక్త కణాలు, ఎరుపు రక్త కణాలు. ఈ లిక్విడ్ పార్ట్ తక్కువైనా కానీ, ఈ ఎరుపు రక్త కణాలు ఎక్కువైనా కానీ పీసీవీ పెరిగే అవకాశం ఉంది. డీహైడ్రేషన్ కామన్ రీజన్ అనమాట ఈ లిక్విడ్ పార్ట్ తగ్గడానికి. దీనికి చాలా రకరకాల రీజన్ ఉండొచ్చు. ఎరుపు రక్త కణాలు పెరగడానికి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. టీఎల్సీ కౌంట్, ఇది కనుక ఎక్కువగా ఉంది అంటే మీ బాడీలో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. దాని కింద న్యూట్రోఫిల్ కౌంట్ అని ఉంటుంది, అది ఎక్కువగా ఉందంటే ఆ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయ్యి ఉండొచ్చు. దాని కింద లింఫోసైట్ కౌంట్ అని ఉంటుంది, ఒకవేళ అది ఎక్కువగా ఉందంటే ఆ ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్ అయ్యి ఉండొచ్చు. దాని కింద ఈయోసినోఫిల్ కౌంట్ అని ఉంటుంది, ఒకవేళ అది ఎక్కువగా ఉన్నట్లయితే అలర్జిక్ ఇన్ఫెక్షన్స్, ఏదైనా అలర్జీస్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్, లేకపోతే పురుగుల వ్యాధి అంటారు తెలుగులో, అది అయ్యి ఉండొచ్చు. ప్లేట్లెట్ కౌంట్, ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది. ఇది 1.5 లక్షల కంటే తక్కువ ఉంది అంటే కామన్గా డెంగ్యూ ఫీవర్లో తగ్గుతుంది. కానీ అది మాత్రమే రీజన్ కాదు, రకరకాల రీజన్స్ ఉండొచ్చు. ఇమ్యూనిటీ రిలేటెడ్ వ్యాధుల వల్ల కూడా ఇది తగ్గే అవకాశం ఉంది. ఈ సీబీపీలో ఎటువంటి ప్రాబ్లం అనిపించినా కానీ త్వరగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ పొందండి. సొంత ట్రీట్మెంట్స్ తీసుకొని నెగ్లెక్ట్ చేయకండి.